హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. ఎంజీ విన్సర్ ఈవీ ప్రో వర్షన్. ఇది ప్రో లాంచ్ అయిన తర్వాత చాలామంది పర్చేస్ చేస్తున్నారు, ఎందుకంటే రేంజ్ అనేది బెటర్ అయింది. సెగ్మెంట్లో ఇంత స్పేషియస్ క్యాబిన్ కానివ్వండి, ఇంత కంఫర్ట్, ఇన్ని ఫీచర్స్ ఏ ఒక్క బ్రాండ్ అదర్ కంపెనీస్ కూడా ఇవ్వట్లేకపోతున్నాయి. అందుకే విన్సర్ డే బై డే సక్సెస్ అయ్యి మార్కెట్లోకి సేల్స్ అనేది దూసుకెళ్తున్నాయి. మరి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా డీలర్ నుంచి కానీ, లేదంటే వెహికల్ నుంచి డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు పవన్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను ఫార్మా ఎంప్లాయ్ అండి. ఓకే, ఇది ఎప్పుడు పర్చేస్ చేశారు? ఇది బేసికల్గా ఇది 2 months అవుతుందండి పర్చేసి. ఓకే, ఐ మీన్ దసరా ముందు సెప్టెంబర్ 24 ఆ టైంలో పర్చేస్ చేశాను. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? ఆల్మోస్ట్ ఇప్పుడు 8,000 kilometers అయింది. ఓకే, 8,000 kilometers అంటే సిటీలోనేనా లేదంటే? లేదు, యాక్చువల్గా లాంగ్ ట్రిప్స్ కూడా చేశాను. రైట్ రైట్. సో లాంగ్ ట్రిప్స్ చేశాను. అండ్ ఇక్కడ కూడా అంటే ఇంతకుముందు వెహికల్ కొంచెం వెళ్ళాలనుకోవడం లేని ప్లేసెస్ కూడా కొంచెం ట్రావెలింగ్ కాబట్టి ఈజీ అయిపోయింది, కాబట్టి ఈజీ కాబట్టి కొంచెం వెళ్ళి రావడం కూడా జరుగుతుంది. సరే, ఫ్యూయల్ అమౌంట్ సేవ్ చేసుకుంటున్నారు. ఎస్. బట్ ఛార్జింగ్ విషయం ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? సో ఛార్జింగ్ అంటే పర్టికులర్గా మనకు పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, యాజ్ నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే. ఓకే, అంటే మెయిన్ బేసికలీ ఒకటి మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈవీ ఛార్జింగ్కి మనం కొంచెం ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఈవీ వెహికల్ మెయింటెనెన్స్. రైట్. సో అందరికి తెలుసు దట్ ఏంటంటే ఇంతకుముందు యాక్చువల్గా నా దగ్గర క్రేటా వెహికల్ ఉండేది, డీజిల్ వెహికల్. ఓకే, ఆల్మోస్ట్ నేను 1 lakh kilometers వరకు డ్రైవ్ చేశాను. రైట్ అంతకుముందు కూడా మహేంద్రా ఉండేది, రైట్. అది ఆల్మోస్ట్ నేను 1 lakh kilometers వరకు డ్రైవ్ చేశాను. ఓకే, దాని తర్వాత ఇంకా నా నీడ్ పెరుగుతుంటా పోతుంది. సో ఫ్యూయల్ ఛార్జెస్ కూడా పెరుగుతుంటా పోతున్నాయి. సో ఇక మనకు ఈవీకి షిఫ్ట్ అయితే బెటర్ అన్న ఒపీనియన్ తోటి ఈ వెహికల్ చూస్ చేసుకోవడం జరిగింది. ఇది ప్రైమరీ కార్గా ఉంది. ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఇట్ సెకండ్? ఈస్ ఎ ప్రైమరీ కార్. నాకు ఇది ప్రైమరీ కార్. సెకండరీ కార్ కూడా ఎంజీ, అది కూడా ఎంజీ కామెట్. సిటీ పర్పస్ ఎంజీ కామెట్ వాడుతున్నాను. ఓకే. అండ్ నా ఆఫీస్ పర్పస్, లాంగ్ డ్రైవ్ పర్పస్ అంతా విన్సరే వాడుతున్నాను. సో నిన్న ఒక ఓనర్షిప్ రివ్యూ చేశాము. సో అందులో ఈ పర్టికులర్గా ఏదైతే మీరు డీలర్ పర్చేస్ చేశారో వీళ్ళ నుంచి ఏమన్నా మీరు ఫేస్ చేశారా? ఏదన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? డెలివరీ టైంలో కానివ్వండి, ఏదన్నా ఇబ్బందులు పెట్టారా వాళ్ళు? యాక్చువల్గా నేను ఎంజీ కొండాపూర్లో తీసుకున్నాను. ఓకే. సో డీలర్ వైజ్గా మాత్రం దే ఆర్ వెరీ బెస్ట్ యాక్చువల్లీ. అంటే డీలర్ వైజ్ నుంచి నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు. వాళ్ళ రిసీవింగ్ కానివ్వండి, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, వాళ్ళ టైంకి డెలివరీ ఇచ్చారు. అండ్ టైంకి మనం అనుకున్న యాక్సెసరీస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, టైంకి సర్వీస్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్, వాళ్ళు చాలా బెస్ట్ అంటే నా వరకు. ఫ్రెండ్స్, ఇంకా ఎన్ని రోజులు ఇలా చూస్తూ ఉండిపోతారు? మీ కార్ని కూడా మన ఛానల్ నుంచి ఇలా ఓనర్షిప్ రివ్యూని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారా? సో హైదరాబాద్ నుంచి అయితే ఇమ్మీడియట్గా స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్లో ఎక్కడైనా కూడా మీ కార్ యొక్క డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తే డెఫినెట్లీ నేనే మీ ఫ్రీ టైంలో మీ వరకు వచ్చి ఇలాగే రివ్యూ అనేది తీసుకుంటాను. అంటే ఇన్వాయిస్ విషయంలో కానీ, ఇన్సూరెన్స్ విషయంలో, డెలివరీ విషయంలో, ఈ మూడిట్లో ఏదన్నా ఇబ్బందులు పెట్టారా మీకు? ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఇన్సూరెన్స్ అనేది యాక్చువల్గా మనము బయట తీసుకునే ఆప్షన్ కూడా మనకు ఉంది. రైట్. బట్ వాళ్ళు ఒకటి సజెస్ట్ చేశారు ఏంటిదంటే ఈవీ వెహికల్. సో మోస్ట్ ఆఫ్ ది మనకు మార్కెట్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాళ్ళ ప్యాకేజ్ని బట్టి, అంటే వాళ్ళు ఏవైతే మనకు ఇన్సూరెన్స్లో కవర్ చేస్తున్నారో అవి బెస్ట్గా మీకు ఏ దాంట్లో వస్తే కంపేర్ చేసుకోవడానికి వాళ్ళే మనకు సజెస్ట్ కూడా చేశారు. సార్ మీకు బెస్ట్గా మీరు చూసుకోండి, మీకు ఏదైతే బెస్ట్గా ఉంటుందో దానికే వెళ్ళండి అని వాళ్ళే సజెస్ట్ చేశారు. ఖచ్చితంగా మా దగ్గరే తీసుకోవాలి అని ఇన్సూరెన్స్ విషయంలో మాత్రం ఎలాంటి రెస్ట్రిక్షన్ పెట్టలేదు. అండ్ వాళ్ళు కంపేర్ చేసిన తర్వాత నాకు ఇది బెస్ట్ ప్రైస్ కావాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆ బెస్ట్ ప్రైస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంతకు వచ్చింది మీకు ఇన్సూరెన్స్ అయితే? ఇన్సూరెన్స్ నాకు 70,000. ఓకే, అంటే బయట కూడా అంతే ఉందా? బయట కూడా ఆల్మోస్ట్ 65-68 ఆ టైంలో, అంటే 68 ఆ రేంజ్లోనే ఉంది. బట్ మోర్ ఆర్ లెస్ 2,000-3,000, 5,000 డిఫరెన్సే కాబట్టి నేను కంపెనీ వాళ్ళు చూస్ చేసిన దానికి వెళ్ళడం జరిగింది. స్టార్టింగ్ ఇన్సూరెన్స్ 1 lakh అని కోడ్ ఏమని చేశారు? 1 lakh అని ఫస్ట్ కోడ్ చేశారు. మీకు తెలిసినట్టు 1 lakh కోడ్ చేశారు డెఫినెట్గా. దాని తర్వాత నేను కంపేర్ చేసి లేదు నేను వేరే దానికి వెళ్తాను అనుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే సార్ చూడండి మీకు డిస్కౌంట్ ఇస్తాం, ఎందుకంటే నేను ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎంజీ పర్చేస్ చేస్తున్నాను, సేమ్ దగ్గర ఎంజీ కామెంట్ పర్చేస్ చేస్తున్నాను. సో వాళ్ళు అన్నారంటే సో మాకు ఆ రిలేషన్ ఉంది కాబట్టి వీ డోంట్ వాంట్ టు లూజ్ ద రిలేషన్ ఆఫ్టర్ ఒక ఇన్సూరెన్స్ విషయంలో. సో అందుకని చెప్పేసి మేము మీకు ఆ డిస్కౌంటెడ్ ప్రైస్కే ఇస్తామని చెప్పేసి నాకు బెస్ట్ డీల్ ఇవ్వడం జరిగింది. రైట్ రైట్. ఓకే. సో కాంపిటీషన్ వైజ్గా మాట్లాడితే ఇప్పుడు కర్వ్ ఒకటి ఉంది, దీని సెగ్మెంట్లో క్రీటా ఒకటి వచ్చింది, BE6 వచ్చింది. సో ఎలా మళ్ళీ ఎంజీని మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమరే, బట్ మళ్ళీ ఎంజీకి ఎలా రావాల్సి వచ్చింది? అదే యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నట్టు నేను కాంపిటేటర్స్ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని కూడా యాక్చువల్లీ అవి కూడా నేను ఎక్స్ప్లోర్ చేశాను. యాక్చువల్గా ఫస్ట్ BE6 లాంచ్ అయినప్పుడు BE6 నేను యాక్చువల్గా నా బడ్జెట్ ప్రైస్, నేను ఒక బడ్జెట్ ప్రైస్ అనుకున్నాను, అంటే 21 lakhs 22 lakhs ఆ ప్రైస్లో నేను తీసుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా నా ఫస్ట్ నా ఇనిషియల్ వచ్చేసి టాటాలో నేను సఫారీ వెళ్దామని అనుకున్నాను, యాక్చువల్గా అప్గ్రేడేషన్ వెహికల్. దాని తర్వాత అప్పుడే టాటా హ్యారియర్ ఈవీ కూడా లాంచ్ అయింది. తర్వాత ఈవీ లాంచ్ అయిన తర్వాత టాటా ఈవీకి కూడా నేను ఫస్ట్ వెళ్దామని చూశాను. ఫస్ట్ ఈవీ అనేది నా మైండ్లో లేదు.
వాళ్ళు అన్నప్పుడు సరే సార్ ఈవీ ఇంకా ఇప్పుడే డెలివరీ స్టార్ట్ అవుతున్నాయి, సో మీరు ఎక్స్ప్లోర్ చేయండి అని. అప్పుడు ఏమనుకున్నానంటే ఓకే మనం ఈవీ ఎందుకు ట్రై చేయకూడదు అన్న ఆప్షన్ తోటి మిగతా ఈవీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. దాంట్లో నేను ఫస్ట్ BE6 ప్యాక్ 1 అబోవ్ అనుకున్నాను, అండ్ టాటా కర్వ్ ఒకటి, అండ్ మహేంద్ర మన MG విండ్సర్ ఇవి. సో దీంట్లో కంపేర్ చేస్తే నాకు అన్నిటికంటే వాల్యూ ఫర్ మనీ ఈ కారే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనకు మిగతా ఏ కార్ అయినా సరే ఎక్సెప్ట్ మహేంద్ర BE6, టాటా కార్స్ ఏవైనా సరే ఇవి బాన్ ఈవీ కాదు, ఓకే, ఆల్ కన్వర్టెడ్ ఈవీస్. అంటే ఆల్రెడీ మన ICE ప్లాట్ఫామ్ పైనే ఈవీస్ కింద కన్వర్ట్ చేశారు. బట్ ఇది కానీ మహేంద్ర BE6 కానీ ఇవన్నీ ఏంటంటే బాన్ ఈవీస్. సో వీటికి ఉన్న ఈవీ అడ్వాంటేజ్ వీటికి ఉంది. పర్టికులర్గా ఏంటంటే మనకి ఏరోడైనమిక్స్ కానివ్వండి, ఈ రేంజ్ విషయంలో కానివ్వండి, వాళ్ళ కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్కి చాలా దగ్గరగా వస్తాయి, ఎందుకంటే బాన్ ఈవీస్ కాబట్టి. అవి ఏంటంటే కన్వర్టెడ్ ఈవీస్ కాబట్టి వాటి పవర్ ఆ విషయంలో వాటి వల్ల ఏంటిదంటే ఆ పవర్ కొంచెం తగ్గడము, ఆ మైలేజ్ కొంచెం ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా దీంట్లో క్యాబిన్ స్పేస్ అయితే వెరీ కంఫర్టబుల్, సీట్స్ కానీ క్యాబిన్ స్పేస్ కానీ. మీరు కర్వ్ నేను కంపేర్ చేస్తాను, కర్వ్లో సెకండ్ రో అయితే చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, వెనకాల వాళ్ళకి కూడా హైట్ కూడా చాలా ఇష్యూ. సో లాంగ్ డ్రైవ్స్కి కొంచెం, ఈవెన్ BE6లో కూడా సేమ్ అదే ఇష్యూ, మనకు సెకండ్ రో అనేది చాలా కంజెస్టెడ్గా. సో ఇంకా ఫ్యామిలీకి పరంగా చూసుకున్నా మనకు మోరార్లెస్ ఇప్పుడు మనకు మహేంద్ర ప్యాక్ 1 తీసుకున్న 59 kW బ్యాటరీ, అది BE6 నేను ప్యాక్ 1 అబోవ్ తీసుకున్నా. ఈవెన్ కర్వ్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ 52 or 51 అయింది అంతేగా. సో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ 500, 585 ఆ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ప్రాక్టికల్ వరల్డ్లోకి వచ్చేసరికి మోరార్లెస్ 390, 400, 410 ఆ రేంజ్లోనే వస్తున్నాయి. సో నాకు వీళ్ళు 440 క్లెయిమ్ చేసినప్పటికీ నా డ్రైవింగ్ రేంజ్కి నాకు 360 నుంచి 420 వరకు నాకు రేంజ్ వస్తుంది. ఓకే, నేను డైలీ 100 km డ్రైవ్ చేస్తాను. సో నాకు డైలీ డ్రైవింగ్లో నాకు 100 km 104 km నా డైలీ డ్రైవింగ్ నాకు 11% to 12% నేను డైలీ వచ్చి వెళ్ళగలుగుతున్నాను. అలా కంపేర్ చేసుకొని దాన్ని నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 420, 430 km వరకు కూడా నాకు రేంజ్ వస్తుంది. బట్ నేను అదే కొంచెం ఫాస్ట్గా వెళ్ళి కొంచెం యాక్సలరేషన్ ఫాస్ట్గా కొంచెం నార్మల్ వెహికల్ లాగా నేను నడిపినప్పుడు నాకు ఆ రేంజ్ అనేది 360, 370 వరకు కూడా వెళ్ళిపోతుంది. అదొక. ఓకే, అండ్ మీరు లాంగ్ వెళ్ళానన్నారు కదా, సో లాంగ్లో మీకు RSA ఉపయోగపడింది ఎప్పుడన్నా సిచ్యువేషన్, వాళ్ళ సర్వీస్ కానీ ఎలా ఉంటుంది? లేదండి, RSA అయితే నాకైతే ఉపయోగపడలేదు. నేను లాంగ్ ట్రిప్ అంటే ఫస్ట్ హైదరాబాద్ టు శ్రీశైలం, శ్రీశైలం టు తిరుపతి, తిరుపతి టు ఒంగోలు, ఒంగోలు టు మళ్ళీ శ్రీశైలం, శ్రీశైలం టు హైదరాబాద్, అలా 1500 km నేను డ్రైవ్ చేశాను. సో ఏంటంటే ముందే మనము ఈవీ తీసుకుంటున్నాం కాబట్టి ప్రాపర్ ప్లానింగ్తో వెళ్తాం కాబట్టి ఆబ్వియస్గా నేను అక్కడ 100% ఛార్జ్ పెట్టుకొని తర్వాత శ్రీశైలంలో స్టాప్ తీసుకొని అక్కడ 100% ఛార్జ్ పెట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి మధ్యలో తిరుపతికి మధ్యలో ఒకసారి ఛార్జింగ్, తిరుపతిలో మళ్ళీ ఛార్జింగ్, అక్కడ నుంచి మరి కాణిపాకం కూడా వెళ్ళాను. ఓకే, అక్కడ సడన్ ప్లానింగ్, ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మళ్ళీ కాణిపాకం నుంచి మళ్ళీ ఒంగోలు అట్లా రిటర్న్ జర్నీ చేసుకున్నాను. సో ప్రాపర్ ప్లానింగ్ తోటి అయితే నాకు ఎలాంటి ఇష్యూ రాలేదు. కాకపోతే మనకు ఈవీలో ఒకటి ఏంటంటే ఒక రేంజ్ యాంగ్జైటీ అయితే కంపల్సరీ ఉంటుంది. కొత్తది, అప్పుడే ఇంకా కొత్త వెహికల్ తీసుకున్నాను, ఓన్లీ ఫస్ట్ సర్వీసింగ్ అయింది. అయిన వెంటనే నేను లాంగ్ డ్రైవ్కి ప్లాన్ చేసుకున్నాను. అంటే చూద్దాం అని తెలిసింది, అంటే మనం ఈవీ తీసుకున్నాం ఎందుకు లాంగ్ డ్రైవ్ వెళ్ళకూడదని అనిపించింది. అంటే సో అందరూ ఏమంటున్నారంటే చాలామంది తీసుకునేటప్పుడు కూడా అపోజ్ చేశారు, ఎందుకు ఇప్పుడు ఈవీ కరెక్టా కాదా, ఈ టైంలో ఈవీ ఎందుకు కొంటున్నారు మీరు, ఈవీ ఆల్రెడీ మనం డీజిల్ వెహికల్స్కి అలవాటు పడిపోయి ఉన్నాము. సో ఈ వెహికల్ తీసుకొని మళ్ళీ లాంగ్ డ్రైవ్కి వెళ్తే మనకి ఏమైనా ఇష్యూస్ వస్తాయా. సో నేను ఏంటంటే చూద్దాం అసలు ఎందుకు, మనం ఆల్రెడీ ఈవీ తీసుకున్నాం, సో అది మనం ఒకసారి తెలుసుకొని డ్రైవ్ చేస్తే మనకు కూడా ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని నేను ఆ విధంగా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వెళ్తే మాత్రం ఇవి అయితే ప్రాబ్లం లేదు. ఎక్కడన్నా ఛార్జింగ్ స్టేషన్స్ హ్యాండ్ ఇవ్వడం లాంటివి జరిగాయి? లేదండి, ఇక్కడ కూడా. నేను తిరుపతిలో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది ఛార్జింగ్ది. దాని తర్వాత నాకు ఒంగోలులో వోల్ట్రాన్ యూజ్ చేసుకున్నాను, అక్కడ కూడా బాగానే ఉంది. జియోబీపీ కూడా బాగానే ఉంది. స్టార్టింగ్లో అన్నారు ఈవీ విండ్సర్ వాటికి మాత్రం DC ఛార్జింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. అప్డేట్ తర్వాత మాత్రం ఎలాంటి ఇష్యూస్ లేవు. మీకు కూడా జరిగిందా అది? లేదు, మీకు అప్డేట్ తోటే నేను ముందే వాళ్ళకి అడిగాను ఏంటంటే DC ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇష్యూస్ ఉన్నాయా. వాళ్ళైతే లేదు సార్ మనం అప్డేట్ చేసాము. స్టార్టింగ్ లో వాళ్ళు ఇచ్చిన ఏదైతే 1000 km రేంజ్ ఉందో ఇనిషియల్ గా వాళ్ళకు 1 year ఫ్రీ ఛార్జింగ్ ఇచ్చారు విండ్సర్ తో పాటు. అది దాన్ని మిస్యూజ్ చేశారు. దానివల్ల వాళ్ళు ఏంటంటే కొన్ని ఏవైతే ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయో దాంట్లో వాడు తీసేశారు. దానివల్ల అప్పుడు ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. టాటా వాళ్ళు యూజ్ చేసుకున్నారని ఎగ్జాక్ట్లీ ఏదో వచ్చింది న్యూస్. చాలా ఎప్పుడన్నా రిగ్రెట్గా ఏమన్నా అనిపించిందా ఈ కార్ తోటి ఇది దీనివల్ల అని? రిగ్రెట్గా అంటే బ్రదర్ ఒకటి, మనము ఫస్ట్ ఈవీ కార్ తీసుకుంటున్నప్పుడే మనము ఒకటి మన పర్పస్ ఏంటనేది ఫస్ట్ ఫుల్ఫిల్ మనం అండర్స్టాండ్ అవ్వాలి.
అందరం అనుకుంటాము ఐసీ వెహికల్స్ తీసుకుంటున్నాము, ఐసీ వెహికల్స్ ఆర్ మోర్ కంఫర్టబుల్, మనం ఆ కంఫర్ట్ జోన్లో అయితే ఉండిపోయాం. డెఫినెట్ షూర్, ఎందుకంటే మనకి ఏ టైంలో ఏ రేంజ్లో ఉన్నా మనకు ఆల్రెడీ పెట్రోల్ పంప్స్ కానీ ఏవైనా అవైలబుల్గా ఉంటాయి. సో మనకు ఈవెన్ సర్వీసింగ్ కూడా ఎక్కడ పెట్టినా మనకు అవైలబుల్గా ఉంటుంది. బట్ ఈవీకి వచ్చేసరికి ఏంటంటే మనకు ఆ కంఫర్ట్నెస్ పోతుంది, ఫస్ట్ అయితే ఆ కంఫర్ట్ జోన్ పోతుంది. బట్ అది మనం ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి, ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, టైం స్పెండ్ చేయాలి ఛార్జింగ్ విషయంలో. ఎగ్జాక్ట్, మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. మనము ఐసీ వెహికల్స్ ఉన్నంత లేజీగా అయితే ఈవీ వెహికల్స్లో ఉండడానికి అయితే లేదు. ఇంకోటి ఏంటంటే ఐసీ వెహికల్స్ నడిపినట్టు కూడా ఈవీ వెహికల్స్ అయితే నడపలేము. ఇప్పుడు మనకు మోర్ పవర్ ఉంటుంది, ఇన్స్టెంట్ టార్క్ ఉంటుంది. అలా అని చెప్పేసి టార్క్ ఉంది కదా అని చెప్పేసి మనం ఫాస్ట్గా వెళ్తే మనకు రేంజ్ అనేది తగ్గిపోతుంది. సో ఐసీ వెహికల్ లాగా మనం ఎలా అయినా డ్రైవ్ చేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈవీ వెహికల్స్ మనం ఆ ప్రాపర్గా డ్రైవింగ్ అనేది మనం దీనికి తగ్గట్టు డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. స్పీడ్ లిమిట్ పెట్టి డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మీరు ఏ కార్ అయినా తీసుకోండి, ఈవెన్ టాటా కానీ ఏదైనా కార్ తీసుకోండి, మీకు ఎంత పవర్ ఉన్నా మీరు ప్రాపర్గా డ్రైవ్ చేస్తేనే ఈవీ రేంజ్ ఇస్తారు, వాళ్ళు ఇచ్చిన క్లెయిమ్. అది మాత్రం ఒక టీవీ దాంట్లో మనం ఖచ్చితంగా మనం అది అడ్జస్ట్ అయిపోవాలి, మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఫస్ట్ మన పర్పస్ ఏంది చూసుకోవాలి, దాని తర్వాతనే ఈవీకి వెళ్ళాలి. అలాంటప్పుడు మనం అన్ని తీసుకొని ఈవీకి వెళ్తాం కాబట్టి అప్పుడు మనకు రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉండదు. బట్ ఒక రేంజ్ యాంగ్జైటీ మాత్రం ప్రస్తుతానికైతే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో అడాస్ వస్తుంది కదా, సో అంత ముందు ఓనర్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోలో కొంచెం పానిక్ బ్రేకింగ్ అని చెప్పారు, అది పెద్ద విషయం కాదు. బట్ నిన్న జరిగిన రివ్యూలో ఒక మేజర్ యాక్సిడెంట్ అడాస్ వల్ల జరిగింది అని అన్నారు. అడాస్ మన ఇండియన్ రోడ్స్కి ఈ ఎంజీ వాళ్ళు సూట్ అక్యురేట్గా వర్క్ అవుతున్నాయా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? యాజ్ ఆఫ్ నౌ అడాస్ అయితే ఇప్పుడు మన ఇండియన్ కండిషన్కి అయితే సూటబుల్ కాదండి. ఓకే, కాకపోతే కొన్ని ఫీచర్స్ మనము ఈ అడాస్వి మనము వాడుకోవచ్చు. ఇప్పుడు అడ్వాన్స్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమే కాబట్టి మనకు డ్రైవింగ్లో కొంచెం ఇప్పుడు క్రూజింగ్ చేస్తున్నాం, అలాంటి టైంలో అడాప్టివ్ క్రూజింగ్ కంట్రోల్ ఉంటుంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఏంటంటే మనకు లాంగ్ డిస్టెన్స్లో ఏదైనా వెహికల్ మనం ఒక సర్టెన్ స్పీడ్లో మనం సెట్ చేసినప్పుడు ఆపోజిట్ ఏదైతే ముందున్న వెహికల్ స్పీడ్కి తగ్గట్టుగా ఇది అడ్జస్ట్ అవుతూ బ్రేకింగ్ వేసుకుంటూ వెళ్తుంది. సో అండ్ కార్నరింగ్స్లో కూడా ఆటోమేటిక్గా కార్నరింగ్ తీసుకుంటుంది. అక్కడే జరిగింది అది. అయితే దీంట్లో ఒకటి మనకు చూసుకోవాల్సింది ఏంటంటే అడాస్ ఇచ్చినప్పుడు మనకు అక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో సింబల్స్ వస్తాయి. ఆ సింబల్స్ అనేవి ఫస్ట్ మనము ఆన్ అయినప్పుడు అవి బ్లూ కలర్లో టర్న్ అవుతాయి. అది అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే టర్న్ ఆఫ్ అయిపోతుంటుంది. ఓకే, అది మనం చెక్ చేసుకోవాలి. యాక్చువల్గా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఏంటంటే సపోజ్ మనము స్టీరింగ్ ఆన్ చేసి పెట్టాము, స్టీరింగ్ టర్న్ తీసుకుంటున్నాం, అలాంటప్పుడు మీరు దాన్ని డిస్టర్బ్ చేశారనుకోండి, లేకపోతే ఇండికేటర్ వేసారనుకోండి, అప్పుడు అది ఏం చేసుకుంటుంది, ఓహో వీళ్ళు టర్న్ తీసుకుంటున్నారు, లేదంటే వీళ్ళు వాళ్ళ వెహికల్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు అని చెప్పేసి అడాస్ అనేది ఆఫ్ అవుతుంది. అప్పుడు మనం ఏంటి చాలామంది అది చూసుకోకుండా గమనించకుండా నార్మల్గా అడాస్లోనే ఉంది కదా అన్న ఉద్దేశంతో వదిలేస్తారు. అలాంటి టైంలో యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అడాస్ ఉన్నప్పుడు మాత్రం అవి ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. యాక్చువల్గా అది ఆన్లో ఉందా లేదా, అది గ్రే కలర్లో ఉంటుంది, అలా అప్పుడు ఆన్లో ఉన్నట్టు కాదు, అది బ్లూ కలర్లోకి వస్తుంది, అప్పుడే అది ఆన్లో ఉన్నట్టు, అంటే యాక్చువల్గా ఫంక్షనింగ్ అవుతున్నట్టు. యాక్చువల్ అక్కడ మనకు ఇండికేషన్ కూడా ఇస్తుంది. ఇంకా ఇంకో ఏంటంటే ఈవెన్ మన స్టీరింగ్ అడాస్లో పెట్టిన స్టీరింగ్ పైన మన చేతిలో ఒక 5 minutes అట్లా లేకపోతే కూడా అది ఆటోమేటిక్గా వార్నింగ్ ఇస్తుంది. మళ్ళీ స్టీరింగ్ పట్టుకోమని వార్నింగ్ ఇస్తుంది. ఈవెన్ మన స్టీరింగ్ పట్టుకోకపోతే ఆటోమేటిక్గా హజార్డ్ లైట్స్ ఆన్ చేసేసి స్టాప్ చేసేసుకుంటారు, స్లో చేసేసుకుంటారు. సో అది కూడా ఉంది. బట్ మనం కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే ఆ ఇండికేషన్స్ అనేవి మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇంకోటి అడాస్ యూజ్ చేసే టైంలో ఏ స్పీడ్లో ఉంటే పర్ఫెక్ట్ ఉండదు మీరు చెప్తారు? నేనేమనుకుంటున్నా అంటే నేను అరౌండ్ 80 to 90 kilometers అయితే మనం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఒకవేళ స్లో ఉన్నా మరీ ఫాస్ట్ లెవెల్ అడాస్ యూజ్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే మన ఇండియన్ రోడ్ కండిషన్లో ఎవరు ఎప్పుడు సడన్గా వస్తారనే తెలియదు. కానీ ఒకటి మాత్రం ఈ అడాస్లో ఏదైతే ఆ సడన్ బ్రేకింగ్ ఉందో, ఫ్రంట్ కొలిజన్ అసిస్ట్ ఏదైతే ఉందో, అది మాత్రం మనకి ఇప్పుడు ఇండియన్ రోడ్స్కి అయితే సూటబుల్ కాదు. ఖచ్చితంగా కార్ ఆన్ చేసినప్పుడు అడాస్ అనేది ఖచ్చితంగా అది ఫ్రంట్ కొలిజన్ ఆఫ్ చేసుకుంటేనే బెటర్. అది ప్రతిసారి ఆన్ అవుతూ ఉంటుంది. ప్రతిసారి ఈవెన్ ఖచ్చితంగా కార్ ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఆన్ అవుతుంది. రష్లో ఉన్నప్పుడు మనం మర్చిపోతే మాత్రం ట్రాఫిక్లో ఖచ్చితంగా మీ వెనకాల బంపర్ ఖచ్చితంగా పోయినట్టే. అయితే నేను ఏం చేశానంటే దానికి ఒకటి ఆల్రెడీ మనకు దీంట్లో వెల్కమ్ నోట్ వస్తుంది. వెల్కమ్ నోట్ వస్తుంది, దాంట్లో నేను అదే ఫీడ్ చేశాను. ఓకే, అలా వచ్చారు. సంథింగ్ ఏదో ఒకటి మనకు గుర్తుండే, అసలు మర్చిపోతాం మనం. టర్న్ ఆఫ్ అడాస్ అని పెట్టేసుకున్నా, టర్న్ ఆఫ్ ఫ్రంట్ కొలిజన్ అసిస్ట్ అనేది పెట్టేసుకున్నా. సో ఆటోమేటిక్గా అది నాకు రిమైండ్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్గా ఇటు కదా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రిమైండ్ చేస్తుంది. సో అలాంటప్పుడు నేను ఆఫ్ చేసుకుంటాను. అదొకటైతే నేను వాడుతున్నాను దీంట్లో. ఇంకోటి ఛార్జింగ్ కాస్ట్ విషయం ఆడితే మీరు ఇంట్లో యూజ్ చేస్తే ఇంత ముందున్న కరెంట్ బిల్కి దీనికి ఎంత డిఫరెన్స్ పెరిగింది? ఓకే, ఇవి ఇంకోటి కూడా చెప్తాను దీంట్లో ఈ క్వశ్చన్తో పాటు. ఇవి అనుకునే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఇది కూడా ఒక అడిషనల్ ఖర్చు. ఇవి తీసుకోవాలనుకోండి,
ఏంటిదంటే ఫస్ట్ మనం ఛార్జర్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు వాళ్ళు మనకు సర్వే చేస్తారు. సర్వే చేసి యాక్చువల్గా మన కరెంట్ లోడ్ ఎంత ఉంది, జనరల్గా ఏ యూనిట్ డొమెస్టిక్ దాంట్లో ఏ యూనిట్ కైనా 3 kW 5 kW లోడ్ అనేది మనకి ఇస్తారు సింగిల్ ఫేస్ కరెంట్. దానికి తగ్గట్టే వైరింగ్ సర్వీస్ వైరింగ్ కానీ ఏదైనా చేస్తారు. సో ఇప్పుడు మనం 3.2 kW బ్యాటరీ కానీ 7.2 kW 11.2 ఏదైనా సరే వాటికి సపరేట్ లోడ్ అనేది ఉంటుంది. వాటికి స్పెసిఫిక్గా కొన్ని వైరింగ్స్ అనేవి మనం చేయించుకోవాల్సి వస్తుంది. అది మన ఓన్ ఖర్చు. అవి ఖచ్చితంగా అవి ఫుల్ఫిల్ అయితే తప్ప వాళ్ళు వచ్చి ఛార్జర్ ఇన్స్టాలేషన్ చేయరు. అదే ఎగ్జాంపుల్ ఏసీ బిగించుకునే ముందు వైరింగ్ ముందే చేసి పెట్టుకుంటాం. ఎగ్జాక్ట్లీ అదే దీనికి తగ్గట్టే ఇప్పుడు 7.2 kW లోడ్ పడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ మనం ఇంట్లో ఏసీ అవన్నీ యూజ్ చేసుకుంటే మనకు 3 kW లాగా మనకు లోడ్ అయితే పడుతుంది. ఇప్పుడు 7.2 kW లోడ్ అడిషనల్గా పడుతుంది సపరేట్ వైరింగ్. సో మనం ఏం చేయాలంటే అడిషనల్ లోడ్ అప్లై చేసుకోవాలి. సో అడిషనల్ లోడ్కి మళ్ళీ మీరు ఏదైతే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో యాప్లోకి వెళ్ళేసి మనము అప్లై చేసుకోవాలి. మళ్ళీ దానికి కూడా అడిషనల్ ఖర్చు అవుతుంది. సపోజ్ ఒక 5 kW అయితే ఒక 10,000 రూపీస్ వరకు అయితే మనకు మళ్ళీ ఖర్చు వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకు సర్వీసింగ్ వైరింగ్ కూడా వీళ్ళు స్పెసిఫిక్గా చెప్తారు వాళ్ళకి ఎంత మేము వైరింగ్ కావాలి, అర్థింగ్ ఎంత కావాలి. సో ఇవన్నీ అడిషనల్ ఖర్చులు. ఇవి అరౌండ్ ఒక మనకు అన్ని కలుపుకుంటే ఒక 20 to 30K వరకు అయితే మనకు అడిషనల్ ఖర్చు వస్తుంది. ఇవి తీసుకునే వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. ఇవి తీసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్. అందరం ఏమనుకుంటే ఇవి తీసుకుంటున్నాము ఛార్జింగ్ మనకు కరెంట్ ఫ్యూయల్ బిల్ తగ్గిపోతుంది అంటే ఇవన్నీ కూడా అడిషనల్ కాస్ట్. ఇవన్నీ పెట్టుకొని కాస్ట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ గా క్యాలిక్యులేట్. ఇది బిల్ ఎంత పెరిగింది మీకైతే? ఇప్పుడు నా దగ్గర 2 EVs ఉన్నాయి కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఇంతకుముందు నాకు అరౌండ్ 2000 వరకు అట్లా వచ్చేది. ఇప్పుడు నాకు ఒక 6000 వరకు వస్తుంది. ఓకే, దానికో 2000 దీనికో 2000 వరకు వేసుకోవచ్చు. 6000 వరకు వస్తుంది. రైట్. ఇంకోటి విన్నాను, ఇది మిత్తార్ మీరు చెప్పండి, DC ఛార్జింగ్ ఎక్కువ పెడితే బ్యాటరీ హెల్త్ లైఫ్ పోతుంది అని అంటారు. అంటే వీళ్ళు పర్టికులర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ అలాంటివి అయితే ఏం చెప్పలేదు. బట్ నాకు తెలిసింది ఏంటంటే అంటే ఇట్లానే రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే మనం ఒక కంటిన్యూస్గా DC ఛార్జింగ్ చేసేటప్పుడు 3 cycles తర్వాత మళ్ళీ AC ఛార్జింగ్ పెట్టుకుంటే బ్యాటరీ లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రికాషనరీ అయితే ఇచ్చారు. అదొక టర్మ్స్ అండ్ కండిషన్. వీళ్ళు ఇచ్చిన వారంటీలో కూడా మేబీ అది క్లెయిమ్ చేయొచ్చు, బట్ ఐ డోంట్ నో. బట్ తెలిసింది ఏంటంటే ఇలా DC ఛార్జింగ్ పెట్టుకుంటే బ్యాటరీ హెల్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడదు కంటిన్యూస్గా. మళ్ళీ దట్టు ఏంటంటే DC ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు 100% ఛార్జ్ పెట్టుకోకంటే కూడా 80% వరకు పెట్టుకుంటే బ్యాటరీకి కూడా ఎలాంటి లోడ్ పడదు అనేది కూడా ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ DC ఫాస్ట్ ఛార్జింగ్ మనకేంటంటే 0 to 80 అనేది ఒక రేంజ్లో తీసుకుంటుంది. దాని తర్వాత 80 to 100 అనేది స్లో అవుతుంది మళ్ళీ ఛార్జింగ్. ఓకే, అది కూడా ఒకటి ఉంది. అవును, ఇది కూడా విన్నాను నేను. ఫస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకొని స్లో అవుతుంది. రైట్. కమింగ్ టు సైడ్ టైర్స్ గురించి మాట్లాడితే 2 questions. ఒకటి, టైర్ నాయిస్ చేస్తుందా హైవేలో? టైర్ నాయిస్ అంటే ఇప్పుడు దీనికి ఇంజన్ నాయిస్ అనేది ఉండదు. సో ఆబ్వియస్గా మనకు ఆ టైర్ నాయిస్ అనేది క్లియర్గా వినిపిస్తుంది. క్లియర్ అంటే మరీ మనకు డిస్టర్బింగ్ అయితే ఉండదు, బట్ సమ్వాట్ అయితే మనకు ఆ నాయిస్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ ఈ టైర్స్ ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం డిజైన్ చేశారని దీని మీద రాసి ఉంటుంది అంటారు. ఇస్ ఇట్ ట్రూ? అంటే వీళ్ళు ఈవీ రోలింగ్ పర్పస్ అని చెప్పేసి దీన్ని డిజైన్ చేశారు ఈ టైర్స్ మాత్రం. హ్యారియర్లో అయితే క్లియర్గా ఈవీ టైర్స్ అని వస్తుంది. వీటికి కూడా MGలో కూడా నేను ఎంక్వైరీ చేశాను. వీళ్ళు టైర్స్ కూడా పర్టికులర్గా ఈవీ వాటికి మాత్రమే డిజైన్ చేసిన టైర్స్ వాడుతున్నారు. బ్రేకింగ్ అయితే సూపర్ ఉంటుంది. బ్రేకింగ్ అయితే ఇష్యూ లేదు, బ్రేకింగ్ లో ఎలాంటి. ఇంకో విషయం, సస్పెన్షన్లో ఫ్రంట్ ఓకే, వెనకాల బౌన్సీగా ఎత్తేస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. బౌన్సీకి వచ్చిన హార్డ్ సస్పెన్షన్ ఉంది, ఎందుకంటే మనకు బ్యాటరీ ప్యాక్ వల్ల ఆ వెయిట్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఆ బౌన్సీ అయితే కంపల్సరీ ఉంటుంది. సేమ్ క్వశ్చన్ మళ్ళీ, స్పేర్ వీల్ మిస్ అయినందుకు, పార్సల్ ట్రే ఒకటి మిస్ అయినందుకు. పార్సల్ ట్రే అంటే ఇప్పుడు మనకి ఇవి రిక్లైనర్ సీట్స్, రైట్, కాబట్టి మనకు పార్సల్ ట్రే ఉందనుకోండి మనం ఆ ఫీచర్ని వాడుకోలేము. కాబట్టి మన బూట్ స్పేస్ కూడా తగ్గిపోతుంది. సో ఏసీ కూలింగ్ పోతుందా అనుకోవచ్చు? ఏసీ కూలింగ్ అంటే మరీ అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. సమ్వాట్ మనకు ఓవరాల్గా క్యాబిన్ ఒకటే కాబట్టి. అచ్చా, ఏసీ గురించి అడుగుతున్నాను. ఇంకో విషయం, ఈ క్యాబిన్ పెద్దగా ఉంది, విండోస్ ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల ఏసీ కూలింగ్ స్లో అవుతుందని కూడా విన్నాను. స్లో కంటే కూడా కొంచెం మనకు ఐసీ వెహికల్స్ ఉన్నంత ఎఫిషియెంట్గా అయితే కొంచెం సమ్వాట్ అయితే ఉంటుంది. బట్ మనం కొంచెం టెంపరేచర్ తక్కువ పెట్టుకున్నాం అనుకోండి, దాని ఏసీ అనేది మనకు ప్రాపర్గానే వర్క్ అవుతుంది. బట్ హీటింగ్ అనేది తొందర అవుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు పైన మనకు పానరామిక్ సన్ రూఫ్ ఇచ్చాడు, గ్లాస్. సో విండోస్ కూడా పెద్దగా ఉన్నాయి, గ్లాస్. సో అన్ని గ్లాస్ ఉన్నాయి కాబట్టి కొంచెం హీటింగ్ అనేది ఉంటుంది. రైట్. ఇంకొక నాకు డౌట్, ఇందాక మనం వచ్చేటప్పుడు కూడా చూశాను, ఇక్కడ డమ్మీ లాగా ఉంది. ఈ ఫ్యూచర్ లో కెమెరాస్ ఏమైనా ఇవ్వచ్చు అంటారా? నెక్స్ట్ వర్షన్ కి ఏమైనా తీసుకొచ్చి మళ్ళీ మేబీ ఇవ్వచ్చు, చెప్పలేదు. అది కెమెరా లాగానే కనిపిస్తుంది, డమ్మీ పెట్టాడు. ఓపెనింగ్ అవుతాయి ఇవి, అన్లాక్ చేస్తే ఇది ఒకటి బెనిఫిట్. రైట్. ఇంకోటి స్క్రీన్ విషయం, హెడ్ లైట్స్ ఇందులో ఇచ్చేయడము ఇంపార్టెంట్. కొన్ని అందులో ఇస్తే డ్రైవింగ్ విషయంలో కొంచెం
డిస్టర్బ్ అవుతామా? అంటే ఫస్ట్ మనకు కొంచెం బటన్స్ నుంచి మనం ఆటోమేటిక్గా రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. బట్ ఇవేంటిదంటే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ కాబట్టి మీరు పర్టికులర్గా వెళ్ళి ఆన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఏదైనా ఒక విషయం మీకు ఇందులో ఇచ్చేసారు, అది ఇబ్బంది అయింది డ్రైవింగ్లో అని అనిపించిందా? డ్రైవింగ్లో పర్టికులర్గా నాకు ఇబ్బంది అనిపించింది అయితే ఏం లేదు. ఓన్లీ ఇట్లా ఏంటంటే కొంచెం మనకు హ్యాబిచువేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ కంట్రోల్స్ ఇవన్నీ ఏసీ కంట్రోల్స్ కానివ్వండి, ఇప్పుడు ఏసీ కంట్రోల్స్ ఆటోమేటిక్ అంటారండి. బట్ ఏంటిదంటే మోస్ట్ ఆఫ్ ది టైం మనం మాన్యువల్గానే దాన్ని కంట్రోల్ చేసుకుంటాం, అడ్జస్ట్ చేసుకుంటాం. అదైతే పెద్ద యూస్ఫుల్ ఫీచర్ అయితే కాదు. రైట్. ఇంకోటి ఏసీ విషయం నేను 2 విషయాలు విన్నాను. ఒకటి, మనం నైట్ అంతా ఏసీ వేసుకున్న ఒక 2-3% డిఫరెన్స్ ఛార్జింగ్ అంటారు. మళ్ళీ ఇంకోటి అంటారు ఏసీ వేసుకొని డ్రైవ్ చేస్తే మాత్రం రేంజ్ చాలా డిఫరెన్స్ వస్తుంది, 30-40 కిలోమీటర్స్ అంటారు. అది ఎలా పాసిబుల్? లేదు, ఏసీ వేసుకొని డ్రైవ్ చేస్తే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, డైలీ నేను నార్మల్ మోడ్లోనే డ్రైవ్ చేస్తాను. అరౌండ్ 100 స్పీడ్లో డ్రైవ్ చేస్తాను, 80 to 100 స్పీడ్లో. నాకు వచ్చేసి 1-2% డిఫరెన్సియేషన్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు నేను ఏసీ వేసుకుంటే నాకు 15% కన్జ్యూమ్ అవుతుంది, ఏసీ లేకపోతే అరౌండ్ 13% కన్జ్యూమ్ అవుతుంది. ఓకే, అంతే తప్ప నాకు డ్రాస్టిక్గా వేరియేషన్ అయితే ఇప్పటివరకు అయితే నాకు అనిపించలేదు. ఓకే, ఇది ఒకటి నేను పెట్టుకున్నాను ఎందుకంటే సేఫ్టీ కాబట్టి. రైట్. ఇంకోటి విండ్షీల్డ్ గ్లాస్ చాలా హ్యూజ్ గా ఉంటుంది, దీంట్లో రేషియో ఎక్కువ ఉంటుంది అని కూడా అంటారు. హ్యూజ్ గానే ఉంటుంది, బట్ క్లియర్ విజిబుల్ గా ఉంటుంది. మనకి ఇక్కడ మనకు సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ప్రాపర్ గా చేసుకుంటే మనకు వ్యూ అనేది క్లారిటీగా ఉంటుంది. చాలా మంది అనుకుంటారంటే ఇంత పెద్ద స్క్రీన్ ఇచ్చారు, మనకు వ్యూ అనేది డిస్టర్బెన్స్ అవుతుందని. లేదు, అసలు డిస్టర్బెన్స్ అయితే ఏమవుదు. ఇది వాళ్ళ రేషియో కూడా మనం ఇక్కడ చూసుకుంటే కరెక్ట్ మనకు ఏదైతే ఎండ్ వరకు ఉందో అది మాత్రమే అంతవరకే ఉంటుంది, అదైతే ఏం బ్లాక్ చేయదు. ఇంకోటి మీరు క్లియర్ గా ఉంటుంది అంటారు. కొంతమంది ఈ విండ్సర్ ఓనర్సే ఈ గ్లాస్ ఇచ్చినప్పటికీ ఇది యూజ్లెస్, బ్లైండ్ స్పాట్ లాగా ఉంటుంది. అదైతే ఎగ్జాక్ట్ గా ఉంది. ఈ బ్లైండ్ స్పాట్ ఏదైతే ఉందో అది కంపల్సరీ ఆ ఇష్యూ అయితే ఉంది. మనకి ఇచ్చినా గానీ అంత యూస్ఫుల్ కాదు, ఎందుకంటే మనకి ఇక్కడ లాంగ్ రేంజ్ వల్ల ఈ ఇష్యూ, దీని వల్ల మనకి ఇది ఇచ్చినా గానీ ఖచ్చితంగా ఈ సీ పిల్లర్ అనేది మనకు ఆ విజన్ అయితే డిస్టర్బ్ చేస్తుంది. అదైతే ఉంది, బట్ అది మనం కొంచెం కేర్ఫుల్ గా అయితే ఉండాలి. అలవాటు అయితే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి కంపల్సరీ. ఇంకోటి స్పీకర్స్ అంత బ్రాండ్ ఏం లేదు, మాకు అంత డిస్టర్బ్ గా వస్తుందని అంటున్నారు. అంటే మనకి ఇప్పుడు కొంచెం స్పీకర్ సౌండ్ అనేది మనం ఒక 35-40 అట్లా పెట్టినాం అనుకోండి, మనకు క్రాక్లింగ్ సౌండ్ అయితే వస్తుంది. ఇవి ఇక్కడ దీనిలోంచి పేపర్ సౌండ్ లాగా ఎగ్జాక్ట్ గా మనం బేస్ కొంచెం ఎక్కువ పెట్టినప్పుడు కొంచెం పేపర్ సౌండ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ మనం ప్రాపర్ గా అంత అయితే మనం వినము. బట్ స్పీకర్లు అయితే నేను ఓ గుడ్ అని చెప్పను, ఓకే యావరేజ్ మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి సౌండ్ లో మాత్రం. ఇంకొకటి, ఛార్జింగ్ ప్యాడ్ ఇచ్చారు, ఆయన మీరు ఇన్ని కేబుల్స్ పెట్టారు, దేని గురించి? ఛార్జింగ్ ప్యాడ్ అనేది అది ఇదనే కాదు, ఏ కార్లో అయినా సరే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అనేది అంత యూస్ఫుల్ అయితే, ఎందుకంటే తొందరగా హీట్ అవుతుంది ఫోన్ హీట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ పెట్టిన తర్వాత వెంకట బ్రేక్ వేసాం అనుకోండి, ఇది వచ్చేసి అక్కడ పడిపోతుంది. సో దీనివల్ల ఏదో ఫీచర్ ఉంది అన్న ఉపయోగం తప్ప పెద్ద యూజ్ అయితే ఏం లేదు. అండ్ కమింగ్ టు వారంటీ విషయం, వీళ్ళు 15 years ఏదో ఇచ్చారు కదా? లైఫ్ టైం వారంటీ అంటారండి. ఓకే, బట్ లైఫ్ టైం వారంటీ అంటే ఆల్మోస్ట్ కార్ వచ్చేసి 15 years వారంటీ. అయితే ఇంకోటి ఏంటంటే వారంటీ క్లెయిమ్ చేసే టైంలో వీళ్ళు సర్జ్ ప్రొటెక్షన్ కూడా ఒకటి చూస్తున్నారండి. అంటే సర్జ్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మనము ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం, హోమ్ ఛార్జర్ వాళ్ళు ఇచ్చిన ఛార్జర్ అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ దాంట్లో అన్ని ఆటోమేటిక్గా ఎంసీబీ అవన్నీ వాళ్ళకు ప్రొటెక్షన్తో ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మనకు టెంపరేచర్, మన వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అయినా కానీ ఎలాంటి లోడ్ పడకుండా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ఛార్జర్లో ఉంటుంది. అదే కనుక మనం పోర్టబుల్ ఛార్జర్ యూజ్ చేసి ఒక 16 amp సాకెట్ వాడుతున్నాం అనుకోండి, ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సర్జ్ ప్రొటెక్షన్ అనేది వాడండి అని చెప్తున్నారు. ఆ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ కూడా వాళ్ళు వారంటీ టైంలో చెక్ చేస్తున్నారు. ఇది వాళ్ళ షోరూమ్ వాళ్ళే చెప్పారు, సార్ మీరు ఏదైనా పోర్టబుల్ ఛార్జర్ వాడుతున్నప్పుడు సర్జ్ ప్రొటెక్టర్ ఖచ్చితంగా వాడండి అని చెప్తున్నారు. ఓకే, సో వారంటీ విషయం నేను విన్నది ఎక్స్టెండెడ్ వారంటీ, ఏదైతే వారంటీ ఇస్తున్నారో దీనికి వెహికల్ వారంటీ, సో అది ఎంజీ వాళ్ళు కాకుండా థర్డ్ పార్టీ లైక్ బజాజ్ నుంచి అలా ఇస్తున్నారు అని విన్నాను. ఇజ్ ఇట్ ట్రూ? అదైతే ఇప్పటివరకు అయితే నేను కనుక్కోలేదండి. ఐ జస్ట్ గాట్ టు నో. అదే అంటే నాకు కూడా తెలియదు. అది అడిగితేనే మళ్ళీ ఎంజీకి ఇస్తున్నారు, దానికి ఎక్స్ట్రా పే చేస్తున్నాము అని విన్నాను. లేదంటే బజాజ్ ఇంకా వేరే థర్డ్ పార్టీ ఎక్స్టెండెడ్ వారంటీ కల్పిస్తున్నారు దీనికి. ఎక్స్టెండెడ్ వారంటీ అంటున్నారా?
ఎక్స్టెండెడ్ వారంటీ, రైట్. ఎక్స్టెండెడ్ వారంటీ అంటే మేబీ అంటే బ్యాటరీ గురించి కాదని నేను అనుకుంటున్నాను. బ్యాటరీ 15 years వస్తుంది, వెహికల్ మొత్తంకి 3 years ఏదో 3 years ఉంది. ఆ ఎక్స్టెండెడ్ వారంటీ అయితే మేబీ వాళ్ళు ఇస్తుండొచ్చు, బట్ నేను ఎక్స్టెండెడ్ వారంటీ వాళ్ళు సజెస్ట్ చేశారు కానీ నేను ఏఎంసీ తీసుకున్నాను. ఓకే, అడిషనల్గా ఏఎంసీ కాస్ట్ అయితే నేను తీసుకున్నాను. ఓకే, అంటే అడిషనల్ వాళ్ళు అప్పుడు సమ్ ఏదో ఆఫర్ ఉంది సార్, ఏఎంసీ 10 yearsకి ఏఎంసీ నేను ఒకటేసారి నేను పే చేశాను కార్తో పాటు. రైట్. యాక్సెసరీస్ విషయం కంపల్సరీ ఏమన్నా పుష్ చేశారా, లేదంటే మీ ఓన్గా వేసుకున్నారా? కాస్ట్ ఎక్కువ పడిందా? లేదు, యాక్సెసరీస్ విషయంలో వాళ్ళు ఏం పుష్ చేయలేదు. బట్ ఏంటంటే ఈ ఎంపీవీ డిజైన్, ఇది డిజైన్ అందరికి కొంచెం అప్పీలింగ్ అవ్వకపోవచ్చు. అఫ్ కోర్స్ నాకు కూడా కొంచెం అప్పీలింగ్ లేదు. సో ఈ యాక్సెసరీస్ వేస్తేనే కొంచెం కార్ అనేది కొంచెం లుకింగ్గా కనిపిస్తుంది. సో అందుకని అడిషనల్ యాక్సెసరీస్ అనేవి నేను వేయించుకున్నాను. ఈవెన్ వెనకాల స్పాయిలర్ కూడా వేయించుకున్నాను. ఎక్స్ట్రా ఎంత 50,000 వరకు పడిందా? 40,000 అయింది, 45,000. హెడ్ లైట్స్ ఒకటి దీన్ని ఏం మాడిఫై చేయలేము, త్రో సరిపోవట్లేదని. లేదండి, త్రో అయితే దాంట్లో మాత్రం ఎలాంటిది లేదు. హెడ్ లైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఆల్ ఘాట్లో ట్రై చేస్తాను. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ 15 daysకి ఒకసారి నేను శ్రీశైలం వెళ్ళొస్తుంటాను. సో నాకు మాత్రం హెడ్ లైట్ విషయంలో ఎలాంటి ఇష్యూ లేదు. హెడ్ లైట్స్ త్రో మాత్రం చాలా బాగుంది. ఆటోమేటిక్ హెడ్ లైన్స్, మనకు హై బీమ్ లో బీమ్ కూడా ఆటోమేటిక్గా అదే మనకు సెట్ చేసుకుంటూ ఉంటుంది. ఈవెన్ కార్నరింగ్స్లో కూడా మనకు ఆ లైట్ ఆన్ ఆఫ్ కానివ్వండి, ఆ లో బీమ్ కానివ్వండి, ఆటోమేటిక్ ఆ హెడ్ లైట్ విషయంలో మాత్రం ఎలాంటి ఇష్యూ లేదు. రైట్. ఇంకోటి స్టార్టింగ్ విన్సర్ తీసుకొచ్చారు, తర్వాత విన్సర్ ప్రో అని రేంజ్ పెంచారు. నెక్స్ట్ ఇంకేదైనా తీసుకొస్తే మళ్ళీ మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారా అప్పుడు రేంజ్ పెరిగితే? ఒక్కదానికి రిగ్రెట్ ఫీల్ అయ్యాను. దేనికనంటే దీని తర్వాత ఇన్స్పైర్ అని చెప్పేసి ఒక మోడల్ తీసుకొచ్చారు. ఏం మోడల్? ఇన్స్పైర్ అని చెప్పేసి ఎంజీ వాళ్ళే 39 kW బ్యాటరీలోనే తీసుకొచ్చారు. కాకపోతే దాంట్లో అడిషనల్ ఫీచర్స్ ఏమి ఇచ్చారంటే, ఇప్పుడు ఆఫ్ కోర్స్ మనకు ఫీచర్స్ అనేవి కొంచెం దాంట్లో ఫీచర్స్ ఏమి ఇచ్చారంటే, ఇప్పుడు మనకు వైట్ కలర్ ఏదైతే సీటింగ్ ఉందో మనకు ఐవరీ బీచ్ కలర్, దాన్ని ఇప్పుడు వాళ్ళు పీచ్ కలర్ చేసేసారు. సో వైట్ కలర్ అనేది కొంచెం మనకు తొందరగా యూజ్ చేసేటప్పుడు తొందరగా మరకలు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను అరే వేరే కలర్ ఉంటే బాగుంటుందేమో అనుకున్న ఫీల్ అయినా, వాడు వెంటనే ఇన్స్పైర్ మోడల్ అని చెప్పేసి వాళ్ళు 1 year అయిన సందర్భంలో ఏదో రిలీజ్ చేశారు. దాంట్లో ఆ సీట్లు నాకు నచ్చాయి. యాక్చువల్ ఆ విషయంలో ఒక దాంట్లో రిగ్రెట్ అయ్యింది. బట్ అది ఈ ప్రోలో రాలేదు, ప్రోలో లేదు. మళ్ళీ వాళ్ళని 39 kW బ్యాటరీ ప్యాక్లోనే ఇచ్చారు. ఈవెన్ ఆల్సో మనకు BE6లో వచ్చినట్టు రూఫ్లో కూడా మనకు లైటింగ్స్ వస్తాయి కదా, అది కూడా ఇప్పుడు ఇన్స్పైర్ మోడల్లో ఇచ్చారు. యాక్చువల్లీ ఆ రెండు అడిషనల్గా యాడ్ చేసి కొంచెం ఈ హుడ్డీ కూడా ఎంత బ్లాక్లో అండ్ అలాయిస్ కూడా మొత్తం కంప్లీట్ బ్లాక్లో ఇచ్చారు. సమ్ వాట్ కొంచెం స్పోర్ట్స్ అప్పీల్గా ఉంది కార్. సో ఆ లుక్ విషయంలో మాత్రం కొంచెం అరే ఇది దీంట్లో కూడా ఆప్షన్ ఉంటే నేను తీసుకునేవాను కదా అని ఒక రిగ్రెట్ అయితే ఉంది. అండ్ ఇది టాప్ ఎండ్ మీరు తీసుకుని పానోరామిక్ సన్ రూఫ్? టాప్ ఎండ్ అండి. ప్రోలో 2 versions ఉన్నట్టు కంప్లీట్ టాప్ ఎండ్. ఇది ఎసెన్స్ ఉంది, ఇది ఎసెన్స్ ప్రో, ఇది ఇంకోటి ఎగ్జిక్యూటివ్ అనుకుంటా, ఎక్స్క్లూజివ్ దాంట్లో పానోరామిక్ సన్ రూఫ్ ఒకటి. దాంట్లో పానోరామిక్ సన్ రూఫ్ రాదు, ఎలక్ట్రిక్ టైల్ గేట్ రాదు, అడాస్ స్కూటర్ రాదు. రైట్. స్పేర్ వీల్ మళ్ళీ ఎక్స్ట్రా పర్చేస్ చేయాలా మనం? స్పేర్ వీల్ మాత్రం ఖచ్చితంగా ఎక్స్ట్రా పర్చేస్ చేయాలండి. వీళ్ళు ఒక 20,000 ఏమో చెప్పారు దానికి స్పేర్ వీల్ కి అడిషనల్ గా. 20,000 చెప్పారు. నేను విన్న వాటికి 60,000 విత్ టైర్ తో పాటు అని విన్నాను. లేదు, నాకైతే వీళ్ళు అప్పుడు సజెస్ట్ చేసింది అరౌండ్ నాకు 30,000 ఎంతో 30,000 వరకు ఏమో చెప్పారు. అండ్ చార్జర్ విషయం 3.2 kW ఫ్రీగా ఇస్తారు వీళ్ళు. ఈవెన్ ఎసెన్స్ ప్రో టాప్ పోల్ అయితే మాత్రం 7.2 kW కూడా ఫ్రీగానే ఇస్తారు. 3.2 వస్తుంది పోర్టబుల్ది, 7.2 వస్తుంది. వాళ్ళే హోమ్ ఛార్జింగ్ కూడా వాళ్ళే ఫిట్ చేస్తారు. 11.2 ఆప్షన్ ఉందా? 11.2 ఆప్షన్ అయితే అంటే మేబీ మనం పెట్టుకోవచ్చు, బట్ వాళ్ళైతే ఇవ్వలేదు దీనికి. ఓకే, రైట్. అండ్ ఫైనల్గా ఆ వుడ్ మీద ఏదో యాక్సెసరీస్ కనిపిస్తుంది, అది దేని గురించి? అది ఏమన్నా అంటే ఏం లేదండి, ఇప్పుడు నేను చెప్పాను కదా కంఫర్ట్, నాకు ఈ స్పోర్టీ లుక్ కావాలి. కొంచెం ఒక సైడే పెట్టారు, మళ్ళీ ఒక సైడే ఉంది. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ కూడా ఒక సైడే ఉంది. అది దేనికి అన్నట్టుగా అసలు దేనికనే లేదు, జస్ట్ లుక్ పర్పస్ మాత్రం. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ఎంటీ కనిపిస్తుంది, సమ్వాట్ ఏదో అప్పీలింగ్ కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతో చేసుకున్నాను. రైట్. అండ్ డిఫెండర్ పైన మనకి వెళ్ళినప్పుడు సఫారీకి వెళ్ళినప్పుడు దాని మీద ఎక్కుతాం కదా, అలా ఎవరు పెట్టారేమో. లేదు, ఆ విషయం లేదు. సో టోటల్ అయితే సాటిస్ఫైడ్ అండ్ 8,000 kilometers డ్రివెన్ ఇప్పటి వరకు కంప్లీట్ సాటిస్ఫైడ్ వెహికల్ తోటి కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఓన్లీ కేర్ ఏంటంటే అంటే ఎవరైతే ఈవీ కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఏంటంటే మనం ఫస్ట్ మన కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు వచ్చి ఫస్ట్ మన పర్పస్ ఏందో ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈవీ కార్ తీసుకొని నేను గుట్టలెక్కుతా బురదలో నడుపుతా అంటే మాత్రం ఇట్ ఈస్ నాట్, అంటే నా ఆ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చు మేబీ ఈవీ కార్తో చేసేవాళ్ళు, నేను కాదను, బట్ అది సెగ్మెంట్ అనేది తక్కువ ఉంటారు ఈవీ కార్కి వచ్చేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది టైం మనకు రెగ్యులర్ రన్నింగ్ గురించి, ఐ మీన్ డైలీ కమ్యూట్ గురించి, ఆఫీస్ వెళ్ళే వాళ్ళు, లాంగ్ డ్రైవ్స్ వెళ్ళే వాళ్ళు, ఫ్యామిలీ పర్పసే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను పర్టికులర్గా. సో అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని తీసుకుంటే బెటర్. అండ్ నేను ఏదైతే మీకు చెప్పానో వైరింగ్ కానీ ఇవన్నీ కొంచెం అడిషనల్ కాస్ట్లోనే కార్లోనే కాస్ట్ లాగా భావించి తీసుకుంటే మనకి ఈవీ అనేది బెటర్గా ఉంటుంది.
ఇంకోటి కూడా ఏంటంటే ఈవీ కార్ కంపేర్ చేసేటప్పుడు కూడా మనం సేమ్ రేంజ్ కార్తో కంపేర్ చేస్తే బెటర్ ఐసీ వెహికల్ తోటి. ఓకే. సపోజ్ నేను స్విఫ్ట్ నడుపుతాను, నేను ఈ కార్తో కంపేర్ చేస్తానంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. చాలా డిఫరెన్స్ ఉంది. ఎస్. రైట్. సో ఇది ఓవరాల్గా రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. ఇలాగే మీరు కూడా మీ కార్ యొక్క ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బదులుగా ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ అక్కడ మెసేజ్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసి అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-వీలర్ అయినా 4-వీలర్ అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ అస్సలు మర్చిపోదు.